హాయ్ ఎవ్రీవన్. మనం ఏఎల్పి సిపిటి2 ఎగ్జామ్ ప్రిపరేషన్లో భాగంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేసుకుంటున్నామండి. అయితే లాస్ట్ క్లాస్లో హీట్ అండ్ టెంపరేచర్ గురించి మీకు ఇంట్రడక్షను అలాగే కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ క్లాస్లో మనం దాని కంటిన్యూషన్ అనేది చేద్దామండి. సో చూడండి, మనకి స్క్రీన్ మీద కనపడుతుంది క్వశ్చన్ నెంబర్ 11. వాట్ ఈస్ ద టెంపరేచర్ రేంజ్ ఆఫ్ కెల్విన్ స్కేల్? చూడండి, ఇక్కడ మీరు కొంచెం క్లియర్గా చూడాలి. ఏంటంటే మనం కెల్విన్ స్కేల్ యొక్క టెంపరేచర్ రేంజ్ అంటే డైరెక్ట్గా జీరో టు మీకు డయాగ్రామ్ గీసి చూపిస్తానండి. కెల్విన్ స్కేల్ అనగానే మనం డైరెక్ట్గా 0 కెల్విన్ 73 అలాగే 373 అని మనకి కెల్విన్ స్కేల్ అనేది రేంజ్ గుర్తుకొచ్చిందండి. సో మనం డైరెక్ట్గా 0 to 373 అని ఉంది కాబట్టి, సో 0 to 373 అనే ఆప్షన్లో కనుకుంటే అట్లా పెట్టేస్తామండి. సో మనం ఆ ఆప్షన్ పెట్టకూడదు. యాక్చువల్గా ఏంటంటే టెంపరేచర్ రేంజ్ అని అడుగుతున్నాడు. సో మనం కెల్విన్ స్కేల్తో అబ్సల్యూట్ జీరో నుంచి మనం ఇన్ఫినిటీ వరకు టెంపరేచర్ని కొలవచ్చండి. సో క్వశ్చన్ నెంబర్ 12 చూడండి. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ బిహైండ్ ద థర్మోమీటర్? థర్మోమీటర్ అనేది ఏ ప్రిన్సిపల్ ఆధారంగా పనిచేస్తుందండి? ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే, వాట్ టైప్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ డస్ నాట్ రిక్వైర్డ్ ఏ మీడియం? చూడండి, ఇక్కడ మీడియం అవసరం లేకుండా మనం హీట్ ట్రాన్స్ఫర్ అనేది దేని ద్వారా జరిగింది? రేడియేషన్ ద్వారా జరిగింది. సో ఇది మనం చిన్నప్పటి నుంచే నేర్చుకుంటున్న సబ్జెక్ట్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూద్దాం. ఈ క్వశ్చన్ కొంచెం మనకి లాజికల్గా ఉండిద్ది. చూడండి, వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఇంక్రీజింగ్ ప్రెషర్ ఆన్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్? ఒకసారి మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి, 2 బౌల్స్. ఇది ఒక కంటైనర్, అలాగే ఇది ఒక కంటైనర్ అండి. సో కంటైనర్లో ఫస్ట్ కంటైనర్లో మనకి కంటైనర్ పైన ప్లేట్ ఏమీ లేదు. సో సెకండ్ కంటైనర్లో చూడండి, సెకండ్ కంటైనర్ పైన ప్లేట్ అనేది ఉంది. సో ఈ 2 కంటైనర్స్ మనం బాయిల్ చేస్తున్నాం. అయితే ఫస్ట్ కంటైనర్లో వాటర్ మీద అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనేది అప్లై అవుతుంది. సో ఇలా అప్లై అవుతున్నప్పుడు ఈ ఫస్ట్ కంటైనర్లో ఈ వాటర్ మాలిక్యూల్స్ ఏమైతే ఉన్నాయో ఇవన్నీ మనకి బాయిల్ అవ్వడానికి వాటి యొక్క టెంపరేచర్ 100 degreesకి రేజ్ అయితే సరిపోయింది. సో ఇట్ మీన్స్ దాని యొక్క బాయిలింగ్ పాయింట్ అనేది 100 degrees సెంటిగ్రేడ్ కాడే ఉంటుంది. కానీ సెకండ్ కంటైనర్ చూడండి, ఈ సెకండ్ కంటైనర్లో మనకి కంటైనర్ అనేది క్లోజ్డ్గా ఉంది. సో ఈ కంటైనర్లో ఏదైతే ఆల్రెడీ బాయిల్ అయిన వాటర్ మాలిక్యూల్స్ యొక్క స్టీమ్ అనేది మళ్ళీ రివర్స్ ఈ ఏదైతే రిమైనింగ్ వాటర్ ఉందో ఈ వాటర్ మీద అప్లై అవుతుంది. అంటే ప్రెషర్ అనేది పెరుగుతుంది. ఫస్ట్ కంటైనర్లో అట్మాస్ఫియరిక్ ప్రెషరు 1 atm ఉంటే సెకండ్ కంటైనర్లో క్లోజ్డ్ కంటైనర్లో ఈ బాయిల్ అయిన వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయో పైకి వెళ్ళి మళ్ళీ రివర్స్ దీని మీదే ప్రెషర్ అప్లై అవుతుంది. సో ఇలా ప్రెషర్ అప్లై అవ్వడం వల్ల అక్కడ కంటైనర్లో ఫర్ ఎగ్జాంపుల్ 1.5 అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనేది ఉందనుకోవచ్చు. 1.5 or 2 అనేది ప్రెషర్ ఉండొచ్చు. సో ఇలా ప్రెషర్ అనేది దీని మీద పెరిగినప్పుడు ఫస్ట్ కంటైనర్లో ప్రెషర్ తక్కువ ఉంది, సెకండ్ కంటైనర్లో ప్రెషర్ ఎక్కువ ఉంది. సో ఇలా ప్రెషర్ అనేది పెరిగినప్పుడు ఈ వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ అనేది ఈ వాటర్ మాలిక్యూల్స్ యొక్క బాయిలింగ్ పాయింట్ అనేది పెరిగిద్దండి. సో బాయిలింగ్ పాయింట్ 100 degrees సెంటిగ్రేడ్ నుంచి మనకి 120 to 130 degrees సెంటిగ్రేడ్ వరకు రేజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఏదైతే ఈ బాయిలింగ్ పాయింట్ వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ 120 నుంచి 130 degrees దాకా పెరిగే ఛాన్స్ ఉంది. చూసారా, ఈ ప్రిన్సిపల్ని యూస్ చేసుకొని మనం ఫుడ్ కుకింగ్, రైస్ బౌల్లో ఈ ప్రెషర్ కుక్కర్లో ఫుడ్ కుకింగ్ అనేది ఈ ప్రిన్సిపల్ ద్వారా వర్క్ అయింది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకుంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డివైస్ మెజర్స్ టెంపరేచర్? ఇక్కడ మనకి చూడండి, ఆప్షన్స్లో 4 ఆప్షన్స్ ఉన్నాయి. టెంపరేచర్ మెజర్ చేసే
డివైస్ ఏది అన్నాడు. సో మనకి తెలుసండి బారోమీటర్ అనేది టెంపరేచర్ని అది ప్రెజర్ యూజ్ చేసుకోవడానికి, అలాగే థర్మోమీటర్ టెంపరేచర్కి, అలాగే హైగ్రోమీటర్ హ్యూమిడిటీకి, అలాగే ఎనిమోమీటర్ ఇది విండ్ అలాగే యొక్క స్పీడ్ కానీ వెలాసిటీ కానీ మెజర్ చేయడానికి ఈ ఎనిమోమీటర్ అనేది యూజ్ చేస్తారండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద ప్రైమరీ మెథడ్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఇన్ సాలిడ్స్లో హీట్ ట్రాన్స్ఫర్ ఏ విధంగా జరిగిందండి? మ్యాక్సిమం కండక్షన్ ద్వారానే జరిగింది. సో కండక్షన్, మన ఆన్సర్ వచ్చేసి కండక్షన్. మరి కన్వెన్షన్ అనేది బాయిలింగ్ ఆఫ్ వాటర్, రేడియేషన్ అనేది సన్లైట్, ఎగ్జాంపుల్ ఇన్సులేషన్. ఇది మనకు క్వశ్చన్కి సంబంధించి కాదండి, ఇది లైక్ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఆప్షన్ అయ్యింది. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అబౌట్ అబ్సల్యూట్ జీరో? అబ్సల్యూట్ జీరో అంటే ఏంటంటే మీ అందరికీ తెలుసు కదా. అబ్సల్యూట్ జీరో అంటే ద లోయెస్ట్ టెంపరేచర్ ఇన్ ద టెంపరేచర్ స్కేల్. సో మరి అబ్సల్యూట్ జీరోని మనం కొలవడానికి కుదిరిద్దండి. అబ్సల్యూట్ జీరోని థియరిటికల్గా మనం ఎక్స్పెరిమెంటల్ ల్యాబ్స్లోనే కొలవగలం. సో థియరిటికల్గా. సో చూడండి, ఆప్షన్స్ వచ్చేసి ఇట్ ఈస్ ద లోయెస్ట్ టెంపరేచర్ దట్ ఈస్ పాసిబుల్. సో ఈ ఆప్షన్ కరెక్ట్. ఇట్ అక్కర్స్ అట్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్. మనకి 0 డిగ్రీ సెంటిగ్రేడ్ కాడ ఉండే పాయింట్ ఏంటంటే సెల్సియస్ స్కేల్లో ఫ్రీజింగ్ పాయింట్. సో ఈ ఆప్షన్ రాంగ్. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం చూడండి. వాట్ ఈస్ ఇట్ ఈస్ ఏ థియరిటికల్ టెంపరేచర్. అవును, ఇది థియరిటికల్ టెంపరేచర్ అండి. మనం ల్యాబొరేటరీస్లో దీన్ని అంటే ల్యాబొరేటరీస్లో మనం అబ్సల్యూట్ జీరోని కనుక్కోవచ్చు. అలాగే బోత్ ఏ అండ్ సి. సో మన ఆన్సర్ వచ్చేసి బోత్ ఏ అండ్ సి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. విచ్ గ్యాస్ ఈస్ ఆఫ్టెన్ యూజ్డ్ ఇన్ థర్మోమీటర్స్ ఫర్ ఇట్స్ హై థర్మల్ ఎక్స్పాన్షన్? మనం థర్మోమీటర్స్లో ఎక్కువగా యూజ్ చేసేది ఏంటంటే మెర్క్యూరీ. వాట్ ఈస్ ద హీట్ ట్రాన్స్ఫర్ మెథడ్ యూజ్డ్ ఇన్ బాయిలింగ్ పాట్ ఆఫ్ వాటర్? ఏదైనా బౌల్లో మనం వాటర్ అనేది హీట్ చేస్తుంటే అక్కడ జరిగే హీట్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ ఏంటంటే కన్వెక్షన్. సో మాలిక్యూల్స్ అనేది ఫర్ చూడండి ఒకసారి, ఇదే బౌల్ అనుకోనండి, దీంట్లో ఇవన్నీ వాటర్ మాలిక్యూల్స్ అనుకోండి. మనం కింద హీట్ చేసాం అనుకోండి, హీట్ చేసినప్పుడు ఈ గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయో ఈ వేడెక్కినప్పుడు పైకి వెళ్ళిపోతాయండి. ఏదైతే చల్లగా ఉన్న ఈ పైన ఏదైతే చల్లగా ఉన్న వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయో అవి కిందకు వచ్చేస్తాయండి. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ మాలిక్యూల్స్, హీట్ ట్రాన్స్ఫర్ అనేది ఎలా జరిగిందంటే వాటర్ మాలిక్యూల్స్ మూవ్మెంట్ కింద నుంచి పైకి, పైనుంచి కిందకి అనేది వాటర్ మాలిక్యూల్స్ ర్యాపిడ్ మూవ్మెంట్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్. ఈ విధంగా మనకి కన్వెక్షన్ అనేది జరిగిద్దండి. సో క్వశ్చన్ నెంబర్ 20 చూడండి. వాట్ హ్యాపెన్స్ ద మాలిక్యూల్స్ ఆఫ్ సాలిడ్ వెన్ హీటెడ్? సేమ్ అండి, మనం ఏదైతే కన్వెక్షన్ ప్రాసెస్లో అనుకుంటున్నామో మాలిక్యూల్స్ అనేది ర్యాపిడ్గా మూవ్ అవుతాయని, అలాగే సాలిడ్లో కూడా ఆ విధంగానే మాలిక్యూల్స్ అనేవి ర్యాపిడ్ మూవ్మెంట్ అనేది జరిగిద్దండి. సో ఆ మూమెంట్ ఎలా ఉండిద్దంటే వాటి యొక్క సెంటర్ పాయింట్ బేస్ చేసుకొని మూమెంట్ అనేది జరిగింది. వైబ్రేషన్, ర్యాపిడ్ వైబ్రేషన్, దే వైబ్రేట్ మోర్ ర్యాపిడ్లీ. సో ఇదండి ఈరోజు మన క్లాస్. నెక్స్ట్ క్లాస్లో ఇంకా కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం.